హాయ్ ఫ్రెండ్స్, మొహరంకి ముందు 9వ రోజు ఇలా నౌఖన్కి వెళ్ళాం మేము. ఇది షర్బత్ అన్నమాట. అంటే షర్బత్ని తెలుగులో పానకం అంటారు. ఇది కంపల్సరీ మొహరానికి. ఇది నౌఖన్. నేను ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే 1 year బ్యాక్. అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు మారిపోయిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. రీమోల్డింగ్ చేశారు. ఇప్పుడు ఇలా ఉంది కదా, పాత్యాదిలా అంటే లడ్డూలు అవన్నీ అక్కడ ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు. సో అక్కడ అలా ఉంది కదా. ఇప్పుడు చూడండి, అదే మారిపోయింది. ఎంత రీమోల్డింగ్ చేశారో చాలా బాగుందన్నమాట. సో జరీకా ఆస్థానా మచిలీపట్నంలో ఫేమస్ అన్నమాట. రాజ్పేట. ఇది దమ్కి చై. పొద్దునెప్పుడో కాసింది ఈవినింగ్ వరకు కాస్తానే ఉంటారంట. మనం అంటే చెయ్యి తాగం కాబట్టి మా మేనత్తలు తాగి బాగుందని చెప్పారు. సో ఆ రివ్యూ బట్టి మీకు చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. 9వ రోజు వెళ్తాం మేము. ఇప్పుడు చూసారా నౌఖన్. సో చూడడానికి 2 కళ్ళు సాలవు అన్నమాట. ఇదేమో వాళ్ళ పేరు మీద ఇలా నిప్పుల మీద ఎక్కెళ్తారు. అలా ఎక్కెళ్ళడాన్ని మేము పూల్ కుందల్నా అంటాము. అంటే నిప్పులు అనం మేము. ఆ నిప్పుల్ని ఫ్లవర్స్ అంటాము హిందీలో, ఉర్దూలో. మీలో నిప్పులు గుండం అంటారు కదా, అది. సో చాలా అంటే చాలా బాగుండిద్ది అన్నమాట. ఈరోజు మొహరం. బట్ మొహరంది ఎందుకు షూట్ చేయలేదంటే, కత్తిట్లో కొట్టుకొని మొత్తం బ్లడ్ అయింది కాబట్టి అది చూపించలేక నేను 9వ రోజు వెళ్ళిన మొత్తం చూపిస్తున్నాను అన్నమాట మీకు. మొహరం అనేది అందరూ పండగ అనుకుంటారు, కాదు. మొహరం అనేది దుఃఖ దినం. ఈరోజు ప్రవక్తలు చనిపోయిన రోజు అన్నమాట. సో అందుకే చేసుకుంటాం మొహరం. వాళ్ళ పేరు మీద ఇలా నిప్పుల గుండెం ఇలా తొక్కుతారనమాట. దీని తర్వాత మేము వంకాయ పంజా వెళ్ళాము. వంకాయ పంజాకి స్పెషల్ ఏంటంటే, పొద్దునైనా కత్తి బీరకాయలో పొడిసి పెట్టి ఇంకా తాడుతో కడతారు. కింద ఏమో రోకలి అవన్నీ బరువుగా పెడతారు. చూడండి.